గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ 1 వీక్ అంటే నేను లాస్ట్ వీక్ మొత్తం వీడియోస్ చేయలేదు కదా. సో కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల నేను ఒక 1 వీక్ అవైలబుల్ లేను మార్కెట్లో. సో ఈరోజు మార్కెట్ అయితే చూసారు కదా, ఏదో కుక్కల తరిమితే పరిగెడతాం కదా. సో ఆ రేంజ్లో మార్కెట్ పరిగెట్టింది. అంటే ఎక్కడ అనమాట, ఎక్కడ ఆగకుండా అసలు దొరకకుండా పరిగెట్టింది మార్కెట్ ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 1223 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. ఇందులో మెయిన్ కంట్రిబ్యూషన్ మనం చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, 52 పాయింట్స్ మనకి యాడ్ అయ్యాయి ఈరోజు. 4.71% హెవీగా యాడ్ అయిందనమాట మనకి. సో దాంతోపాటు ఎస్ బ్యాంక్ కూడా చూసుకుంటే 3.63% ఈరోజు ఒక్కరోజే 0.95 రూపీస్ పెరిగింది. సో ఇదేంటంటే మనకి దీనికి మెయిన్ రీజన్ అయితే అందరికీ తెలిసే ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు చాలామందికి. సో బ్యాంకింగ్ సెక్టర్ ఈరోజు చాలా అంటే ఏదో మనకి ఒక సడన్గా ఒక పూనకాలు వచ్చినట్లుగా లేచిందనమాట బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్. సో మీరు చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ చూసారంటే 10,000 క్రోర్స్ అంటే Q4 ఒక్కదాంట్లో 10,000 క్రోర్స్ దగ్గర మనకి ప్రాఫిట్ చూపించింది. ఎస్ బ్యాంక్ అయితే 150% హైక్ అనమాట మనకి, అంటే 150% పెరిగింది రిజల్ట్స్లో. ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ మనకి 660 చిల్లడంతో సో అన్ని క్రోర్స్ ప్రాఫిట్ అయితే చూపించింది. సో ఇవన్నీ ఏంటంటే మనకి హెవీ ప్రాఫిట్స్, ఇంత ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఎవరు ఊహించింది లేదు. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రేంజ్ ప్రాఫిట్స్ చూపిస్తాయని చెప్పి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనకి వచ్చిన ప్రాఫిట్స్ బట్టే మనకి మార్కెట్లో మూవ్ అయితే కనిపించింది. సో దానికి తగ్గట్టుగానే ఈ హెవీ మూవ్లో మొత్తంగా మార్కెట్స్ అయితే ఒక రేంజ్లో పెరిగాయి మనకి. దీనికి ప్యారలల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ 2.53% పెరిగింది. నిఫ్టీ మాత్రం 0.99%, అంటే ఆల్మోస్ట్ 1% దగ్గర పెరిగింది. సో బిలో 1% దగ్గర పెరిగింది. సో అది మెయిన్గా మనకి ఈరోజు మార్కెట్లో మనకి సినారియో. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎస్ బ్యాంక్ని తీసుకోండి, యాడ్ చేసుకోండి అని చెప్పి నేను 22-23 ఉన్న దగ్గర నుంచి చెప్తున్నాను. అండ్ ఫర్దర్గా కూడా అంటే మన ఛానల్లో స్టార్ట్ చేసిందని నేను 22-23 దగ్గర చెప్పాను. నేను ఫర్దర్గా మనకి ప్రీవియస్గా చూసుకున్నట్లే 13 రూపీస్ నుంచి 12 రూపీస్ 13 రూపీస్ మధ్యలో ఉన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను. నేను పర్సనల్గా యాడ్ చేసుకుంది కూడా 13 రూపీస్ దగ్గర యాడ్ చేసుకున్నాను మొత్తం. సో అప్పటి నుంచి కూడా జనాలందరికీ చెప్తూనే ఉన్నాను ఎస్ బ్యాంక్ని యాడ్ చేసుకోండి అని చెప్పి. 150% ఇంక్రీజ్ ప్రాఫిట్స్లో అంటే మామూలు విషయం కాదు. అయిపోయింది ఎస్ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పి అందరూ అన్నారు మనకి కోవిడ్ టైంలో. బట్ ఇప్పుడు ఏ రేంజ్లో బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం కదా. ఇది మంచి మల్టీప్యాకర్ స్టాక్ కింద మారుతుంది. సో ఆల్రెడీ మనకి ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ మా అమౌంట్ అనేది డబుల్ అయిపోయింది. వితిన్ 2 ఇయర్స్లో మనకి 2 ఇయర్స్ స్పాన్లో అమౌంట్ అనేది డబుల్ అయింది. అంటే ఇదొకటే కాదు, బేసిక్గా చెప్పుకోవాలనుకుంటే 2018 అంటే నేను పర్సనల్గా నాకు స్టాక్ మార్కెట్ నేను అంతగా తెలియదు, కొత్త 2018 అనమాట. ఆ టైంలో చూసుకున్నట్లయితే నాకు ఐసిఐసిఐ బ్యాంక్ 2019లో 220 ఆర్ 220 నుంచి 250 మధ్యలో ఉండేది. ఐసిఐసిఐ బ్యాంక్ 220 నుంచి 250 మధ్యలో ఉండేది. అప్పుడు నాకు పర్సనల్గా కూడా ఒక అతను ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకొని యాడ్ చేసుకోండి, ఫ్యూచర్లో నన్ను గుర్తుపెట్టుకుంటారు అన్నాడు. నేను తీసుకోలేదు, అయినా కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 5 టైమ్స్ అయ్యింది. 220 ఎక్కడ, 1160 రూపీస్ ఎక్కడ చెప్పండి. సో బీభత్సంగా అనమాట మనకి. ఈ రేంజ్లో పెరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ రేంజ్లో పెరిగింది. లేపి మరి పైకి తీసుకెళ్లారు మార్కెట్ని. మెయిన్గా ఎఫ్ఐఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. ఇదంతా మన కాయిన్కి ఒక సైడ్ అనమాట. ఇదంతా మన కాయిన్కి ఒక సైడే. ఇంకో సైడ్ తీసుకున్నట్లయితే మనకి ఇదంతా ఇండియన్ బ్యాంక్స్ కదా. ఫారిన్ బ్యాంక్స్కి వద్దాం. ఫారిన్ బ్యాంక్స్లో రీసెంట్గా మనకు తెలిసింది ఏంటంటే ఒక $100 crore వాల్యూ గల ఒక బ్యాంకు ఫిలడెల్ఫియా. ఆ పేర్లు కూడా తిరగవు మనకి, పేర్లు తిరగని బ్యాంక్ అనమాట. పేర్లు తిరగని ఊర్లో ఉన్న బ్యాంక్, న్యూజెర్సీ నుంచి. సో ఆ బ్యాంకు బ్యాంక్రప్సీని అనౌన్స్ చేసింది.
సో ఒకవైపు మన వాళ్ళు ఎంతెంత ప్రాఫిట్స్ మనకి చెప్తుంటే అక్కడేమో వాళ్ళు బ్యాంక్ కంప్లీట్గా షట్ డౌన్ చేసేస్తున్నారు. అంటే ప్రాఫిట్స్ లేక, ఆపరేట్ చేయడానికి కూడా డబ్బులు లేక వాళ్ళు బ్యాంక్ని క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక న్యూస్. సో ఇది ఒక న్యూస్. ఇది కాకుండా చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా మనకి ఫారిన్ బ్యాంక్స్లో తెలిసినవి జేపీ మోర్గన్ ఒకటి, నెక్స్ట్ ఫర్దర్గా బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా చాలామందికి ఐడియా ఉండుంటుంది. ఈ రెండు చాలా మేజర్ బ్యాంక్స్ అనమాట, మనకి ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉండే బ్యాంక్స్. ఈ బ్యాంక్స్లో రీసెంట్గా మనకు తెలిసిన వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ జేపీ మార్గన్లో మనకి 2.4 బిలియన్ డాలర్స్ అంటే ఎన్పిఎస్ ఉంటాయి కదా మనకి. సో వాళ్ళకి అది వేరేగా పిలుస్తారు. సో 2.4 నుంచి 2.5 బిలియన్ మధ్యలో ఎన్పిఎల్ వాళ్ళకి జనరేట్ అయ్యాయంట విత్ ఇన్ ఈ ఇయర్లో అవి డబల్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటని చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఉంటుంది కదా, మన సైడ్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఈ మధ్య పెరుగుతుంది, బట్ ఫారిన్ కంట్రీస్లో అయితే హెవీగా యూసేజ్ ఉంటుంది కదా. సో క్రెడిట్ కార్డ్లో మనీ తీసుకోవడం, దాన్ని రివర్స్ పే చేయట్లేదు, వాళ్ళు అలా వదిలేస్తున్నారనమాట. మనకంటే క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అయిపోద్ది అది ఇది అని చెప్పి మనం చాలా ఆలోచించుకుంటాం. బట్ ఇప్పుడు మీరు విజయ్ మాల్యా వీళ్ళందరూ చూశారు కదా, లోన్లు తీసుకుంటారు. పెద్ద వాళ్ళు ఏంటంటే లోన్లు తీసుకుంటారు, కట్టరు, దానికేమో క్రెడిట్ స్కోర్ పోయినా సరే వాళ్ళకి సంబంధం ఉండదు, జస్ట్ అలాగ వదిలేస్తారంతే. సో సిమిలర్గా అమెరికాలో కూడా జనాలు ఏంటంటే క్రెడిట్ కార్డు తీసుకున్నారు, వాడుకున్నారు, కట్టినంతకాలం కట్టారు. ఇప్పుడు ఏమైందంటే ఆ అమౌంట్ మొత్తం ఎన్పిఎస్లోకి వెళ్ళిపోతున్నాయి, ఎవరు కట్టట్లేదు, ఆ అమౌంట్లన్నీ కూడా ఎన్పిఎస్లోకి వెళ్ళిపోతుంటే అది ప్రెజెంట్ ఉన్న వాల్యుయేషన్ మనకి ఇది జేపీ మోర్గన్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 4.5 బిలియన్ డాలర్స్ అనేది ఉందంట ఇప్పుడు ఎన్పిఎస్. అంటే ఇది మామూలు అమౌంట్ కాదు బాబు, పెట్టారనమాట, పెద్దది, చాలా పెద్ద అమౌంట్ తీసుకొచ్చి మనకి ఎన్పిఎల్ పెట్టారు. మనకి ఒక సైడ్ నుంచి ఏమో ఇండియన్ మార్కెట్ని లేపుతున్నారంటే, ఇంకో సైడ్ నుంచి అక్కడ మనకి అన్నీ పడుకుంటున్నాయి. సో దాని ఎఫెక్ట్ అయితే మన మీద ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఫర్దర్గా అయితే మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వాటివి మెయిన్గా వాటి ఎఫెక్ట్ మనకి ఐటీ కంపెనీస్ మీద కనిపిస్తుంది. ఐటీ కంపెనీస్ తర్వాత అప్పుడు మన బ్యాంక్స్ మీద పడుతుంది, మన ఐటీ సెక్టర్ మీద పడుతుంది. ఐటీ సెక్టర్ మీద పడిందంటే ఆటోమేటిక్గా అది రిఫ్లెక్షన్ బ్యాంకుల మీద పడుతుంది. సో ఇదంతా ఒక చైన్ ఆఫ్. సో ఈ చైన్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది కదా. సో ఇంకా మన వరకు అయితే రాలేదు, మన వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మన వరకు వచ్చి మనకి ఎఫెక్ట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను, బట్ ఎంత కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అది చూసుకుందాం. అండ్ ఫర్దర్గా కూడా మనకి న్యూస్ వాల్యూస్లో చూసుకున్నట్లయితే ఈ మిగిలిన యూఎస్లో ఉన్న మిగిలిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం చాలా క్రైసిస్లో ఉంది. సో మన వైపు ఏమో బ్యాంకింగ్ సెక్టర్ బూమింగ్లో ఉంది, వాళ్ళ సైడ్ ఏమో పడుతుంది. సో ఇదేంటంటే ప్రపంచంగా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది చూసారా సినిమాలో. ఇక్కడేమో పెరుగుతుంది, అక్కడేమో పడుతుంది. సో మన ఎకానమీ పెరుగుతుంది, వాళ్ళ సైడ్ ఏమో ఇన్ఫ్లేషన్, ఎకానమీ పరంగా డౌన్ అవుతూ అవన్నీ అవుతున్నాయి. అండ్ గోల్డ్ రేట్స్ కూడా చూస్తున్నట్లయితే చూస్తూనే మనకి 74,000 75,000కి వెళ్ళిపోతున్నాయి. గోల్డ్ ఎలా కొనుక్కోలో కూడా తెలియట్లేదు. అంటే నేను బేసిక్గా గోల్డ్ నేను ప్రిఫర్ చేసేది సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి కదా, మనకి ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. సో ఆ బాండ్స్ని నేను చూసుకుంటాను, ఎందుకంటే మనకి తరుగు మజూరి ఇవన్నీ అంటారు కదా. సో అవేవి మనకు ఉండదు, ఆ తలనొప్పి ఉండదు. సేమ్ గోల్డ్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే పర్సనల్గా సోవరెన్ గోల్డ్ బాండ్స్ని తీసుకుంటాను. బట్ ఏదైనా సరే అమౌంట్ అయితే 75,000 వరకు వెళ్ళిపోయిందంటే దాన్ని ఎలాగా ఏం చేస్తాం? ఒక గ్రామ్ కొనాలన్నా కూడా 7,500 వరకు పెట్టాలంటే ఒక గ్రామ్కి ఆలోచించుకోవాలి. నేను తీసుకుంటే 4,500కి నేను 2021లోనో 2022లోనో తీసుకున్నాను. సో అప్పటికి ఇప్పటికీ 3,000 పెరిగిందంటే ఒక గ్రామ్ మీద మనం ఆలోచించుకోవాలి, అసలు ఏంటి, అసలు పరిస్థితి ఏమవుతుంది, ఫర్దర్గా ఏం జరుగుతుంది అసలు అని చెప్పి నాకేం ఆలోచిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. మార్కెట్లో ప్రతి ఆప్షను మెయిన్గా చెప్పడం మర్చిపోయాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో
రూ. 13 ఉన్న ఒక ఆప్షను రూ. 330 పెరిగింది. అంటే 13 నుంచి రూ. 330 పెరిగింది. సో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం అబ్బా బంపర్ ఆఫర్లే, కాల్ సైడ్ ఉన్న వాళ్ళందరూ. సో ఈరోజు పెరుగుతుందంటే పెరుగుతుంది, ఎక్కడా కూడా పడి ఒక ఛాన్స్ ఇద్దాము పిల్లలకి అని చెప్పి లేదు. పెరుగుతూ వెళ్ళిపోయింది తప్ప మనలాంటి చిన్నపిల్లలు ఉన్నాము, ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక 50,000 1,00,000 ఇద్దాం అని చెప్పి ఎక్కడ చూడలేదు. సో అది మెయిన్గా ఈరోజు జరిగిన మార్కెట్స్ విశేషాలు. సో రేపైతే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి ఫర్దర్ మూమెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బ్యాంక్ నిఫ్టీలో అంత మూమెంట్ కనిపించే అంతకైతే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మన రిజల్ట్స్ అయితే బాగా వస్తున్నాయి, బట్ ఎంత దాటి వెళ్ళినా కూడా మనకి 50,000 దాటేసి టచ్ చేస్తుంది అన్న మార్క్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చూద్దాం రేపు ఏమవుతుందో. సో రేపు మనకు ఆల్ టైమ్ హైస్ని దాటి కొత్త ఆల్ టైమ్ హైస్ ఏమైనా క్రియేట్ అవుతాయేమో చూద్దాం. ఎల్లుండి మార్కెట్ హాలిడే. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. రేపే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో అది గుర్తుంచుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం చాలా రోజుల తర్వాత వీడియో చేసాం కాబట్టి చాలామందికి నోటిఫికేషన్లు కానీ అవి వెళ్ళవు. నేను కూడా ప్రతి ప్లేస్లో షేర్ చేస్తాను, మీరు కూడా షేర్ చేయండి. ఈ రోజు నుంచి మళ్ళీ మనం వీడియోస్ అన్నీ కంటిన్యూ చేసుకుందాం. అండ్ మేజర్గా ఏమైనా ఉన్నా కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.